దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే ఈ నీరు ఆరంభాలో నుంచి ప్రవహిస్తుందో అప్పుడు ఆ ఉప్పు నీరు ఏం చేయబడుతుందటండి, మంచి నీరుగా మారబడుతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లోకి వస్తే, పరిశుద్ధాత్మ నది మనలోకి ప్రవహిస్తే ఏం జరుగుతుందో తెలుసండి, మన జీవితంలో ఉన్న చెడు, మన జీవితంలో ఉన్న పాపము, మన జీవితంలో మలినము, మన జీవితంలో లోక సంబంధమైన విషయాలు ఏం చేయబడతాయటండి, మంచి నీరుగా మార్చబడతాయి. హల్లెలూయా. మంచి నీరుగా మార్చబడతాయి. ఎక్కడ, ఎప్పుడు అంటే ఈ నది ప్రవహించినప్పుడు. హల్లెలూయా. ఈ నది ప్రవహించినప్పుడు మొట్టమొదటిగా ఉప్పు నీరు మంచి నీరుగా మార్చబడుతుంది. రెండో మాట మనం కింద చూసినట్లయితే, వడిగా పారు ఈ నది వచ్చి చోట్లనెల్లా జలచర రాసు, 9వ వచనం, జలచర రాసులు బ్రతుకును. హల్లెలూయా. ఏంటండి, ఈ నది ఒడిగా అంటే ఈ నది